గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? ఈ లేస్ ఎలా ఉంది? రెండిట్లో ఏది బాగుందో కింద కామెంట్ చేసేసేయండి. ఇది ఓనీస్ అనమాట, పిల్లలిద్దరి కోసం దుపట్టాస్ అనమాట. ఆ డ్రెస్ ఏంటి అవన్నీ కూడా డీటెయిల్స్ ముందు బ్లాగ్స్ లో చూస్తారు. అండ్ ఇప్పుడైతే మళ్ళీ నేను ఇంట్రో చెప్పేస్తే ఇది మర్చిపోతానని చెప్పేస్తున్నాను అనమాట. ఓనీ అది మ్యారేజ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది కదా, అందుకు నేను అది ఎస్ గైస్, ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ తిట్టుకోకండి, అక్కడ వాళ్ళకే చెప్తావు 3 days అవుతుంది 4 days అవుతుంది అని. సో సారీ ఫర్ దట్. అప్పుడప్పుడు కొంచెం బిజీ ఇంట్లో స్కెడ్యూల్స్ ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. ప్లీజ్ ఇగ్నోర్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదైతే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాగుండింది అయినా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. లైక్ ఇచ్చేసారా? హైప్ ఇచ్చేసారా? ఎస్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. చాలా చిన్న వీడియోనే. అండ్ ఇక్కడ చీరలకైతే వచ్చేసాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేశారు. ఏంటి బిగ్ స్పెషల్ అకేషన్ ఇన్ అవర్ ఫ్యామిలీ అనమాట. సో దానికోసమని మన చీరల షాపింగ్ అయితే షురూ చేసేసాం అనమాట. గోల్డ్ షాపింగ్ ఒక పక్క నడుస్తుంది, చీరల షాపింగ్ నడుస్తుంది, ఇంకా చాలా షాపింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా హైడ్ గా ఉన్నాయి అనమాట. అవన్నీ డెఫినెట్ గా తొందరలో అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అకేషన్ ఏంటనేది కూడా ఇప్పుడే రివీల్ చేయట్లేదు. బికాస్ వన్ థింగ్, దుబాయ్లో సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు. అంటే లైక్ ప్రాపర్గా మనకి రెగ్యులర్గా నడిచేది వేరు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం అన్నీ లైక్ ఓపెన్గా మనం చెప్పుకోలేం. కాబట్టి దుర్గమ్మ దయ వల్ల, భగవంతుని దయ వల్ల అన్ని సజావుగా నడిస్తే అన్నీ మనం షేర్ చేసుకుంటాము. జిడ్డు మొహం వేసుకున్నాను, జిడ్డు మొహం దానా ఆయిల్ మొత్తం తలకి చూడండి ఎంత ఆయిల్ ఉందో చూడండి. ఇప్పుడున్న ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా ఇక్కడ వింటేజ్ శారీస్ అడుగుతున్నాను నేను. కలెక్షన్ చూపించేస్తున్నారు. ఇదైతే ఇంక ఎంతమంది లాస్ట్ 2 yearsగా కడతానే ఉన్నారు కదా, ఇదైతే చూపిస్తున్నారు అనమాట. ఇది సో నేనైతే నాకెందుకు అది మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది, అంత ప్రాపర్గా మంచి ఫినిషింగ్ అయితే రాలేదని చెప్పి నేను తీసుకోలేదు. తర్వాత బాగా చూసేసాను నేను అందరి దగ్గర. సో అందుకని ఇంకా నేను తీసుకోలేదు అది. బట్ ఆరెంజ్ కాంబినేషన్ అడుగుతున్నాను కానీ ఈ ఏదైతే బ్రౌన్ కాంబినేషన్తో వద్దు, కాఫీ కాంబినేషన్స్తో అని చెప్పి చెప్తున్నాను. బట్ చాలా శారీస్ చూపించారు. ఇప్పుడున్న న్యూ ట్రెండ్ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు ప్రైసెస్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 10,000 నుంచి 20,000 వరకు అనమాట. అంతే ప్రైస్, అంతకంటే ఎక్కువ కాదు. 10, 12, 14, ఎక్కువ మోస్ట్లీ 14 అలా ఉన్నాయి. అలాగే కొన్ని పర్టికులర్గా కొన్ని 19,000, 20 అంటే ఇక్కడ మనకు ఆఫర్ ఉండింది. ఒక 30% వరకు ఆఫర్ వస్తుంది. ఇప్పుడు 25,000 అంటే మనకు 20,000కి శారీ అలా వస్తుంది అనమాట. సో బాగుండింది. దిస్ ఇస్ చెన్నై షాపింగ్ మాల్. చాలా చాలా బాగున్నాయి శారీస్ కూడా. న్యూ కలెక్షన్ ఉన్నాయి. అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ అందరికీ ఒకటే టేస్ట్ ఉండదు కదా. నా టేస్ట్ వేరు, మీ టేస్ట్ వేరు, అలా మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ అందరికీ చూపించేస్తున్నాను. ఇప్పుడు బార్డర్స్ అండి మనకి చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా చెప్తున్నారు మయూరి బార్డర్ అని, ఇలా డిఫరెంట్ బార్డర్స్ అని. నేను ఒక డిఫరెంట్ బార్డర్తో ఒక శారీ అయితే పిక్ చేశాను. అది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్, నేను 2 శారీస్ తీసుకున్నాను. ఏ శారీస్ తీసుకున్నాను అనేది గెస్ చేయండి. మీకు ఈజీగా తెలిసిపోతుందిలేండి, బట్ గెస్ చేయండి ఏ శారీస్ తీసుకున్నాను, మీకు నచ్చినాయి, ఏ శారీస్ బాగా అనిపించినాయి అని చెప్పి. నేనే చిన్న హింట్ కూడా ఇస్తాను, బట్ అందులో మీరు గెస్ చేయండి అనమాట. సో అండ్ ఇక్కడ ఈ వైట్ శారీ చూడండి. నేను ఏదైతే వెంటనే ఫోల్డ్ చేయించేస్తున్నానంటే అది నాకు నచ్చట్లేదని. ఇదైతే 25,000 అండి, 20,000కి వస్తుంది. నేను చెప్తున్నాను ఆయనకి చీర చాలా బాగుంది మేడం కాంబినేషన్ అని. మనం ఇంతకు ముందు పర్పుల్ కాంబినేషన్ విత్ డార్క్ పర్పుల్ బ్లౌజ్తో తీసుకున్నాము. అది కంచిపట్టులో, అది 14,000 అరౌండ్ పడింది. ఐ థింక్ తమ్ముడు తీసింది. ఇది వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళు కట్టుకున్నట్టు ఉందండి బుటీస్తో అని చెప్పి. ఆల్మోస్ట్ 20,000 ప్రైస్ తెలిసిందా ఎంత ఉందో? చాలా ప్రైస్ ఉంది. బట్ వెరీ లెస్ వెయిట్, చాలా బాగుండింది. కొంచెం పెద్దవాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ శారీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఇది కూడా కాంబినేషన్ అయితే అదూస్ అండి. అంటే ఆరెంజ్కి మంచి పర్పుల్ కాంబినేషన్, బ్లూ కానీ పర్పుల్ కానీ చాలా బాగుంటాయి ఆరెంజ్కి. అంటే డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను కట్టుకుని చూపిస్తున్నాను కదా, మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. కట్టుకున్నాక వీళ్ళేం చేస్తున్నారంటే సిఎంఆర్లో నాకు టోటల్గా శారీ విప్పేసి పళ్ళు పెడతారు అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఫైన్ లుక్తో కడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబల్ లేయర్ వేస్తూ పళ్ళు పెడుతూ
ముందుది కూడా ఏదైతే ప్లీట్స్ పెడతామో అది కూడా డబుల్ లేయర్ పెడుతున్నారు. మనం ఒక శారీ ఏదైనా చూడాలి అంటే ఫస్ట్ జస్ట్ నేను ఇచ్చే చిన్న టిప్ ఆర్ సజెషన్ అనుకోండి, ఎప్పుడైనా చీర ఫస్ట్ పైన వేసుకోండి, ఆ కలర్ మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. షాప్స్కి వెళ్ళినప్పుడు చెప్పండి నేను సింగిల్ వేసుకుంటాను ఇవ్వండి అని. ఎప్పుడైతే వాళ్ళు ఇవ్వరో ఆ షాప్ నుంచి వేరే షాప్కి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం, అస్సలు సందేహమే లేదు. ఎందుకంటే అలా చూడని అంత కాస్ట్ పెట్టి ఆ మాత్రం ఇవ్వకపోతే మనం ఎందుకు అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి? అంత రేట్ మనం పెడుతున్నాము. సో మనకి ఎలా ఉందో తెలియకుండా ప్రతి కలర్, ఒక కలర్ చూడడానికి బాగుంటుంది బట్ మనకి నప్పదు, ఒక కలర్ చూడడానికి బాగోదు బట్ మనకి నప్పుతుంది, అవునా కదా? సో మనం ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇంత మనీ అని 10,000 అబోవ్ 15,000 ఆర్ 20,000 ఇంత మనీ మనకి తోచినంత ఒక 5,000 ఇన్వెస్ట్ చేసిన అది కూడా మనీయే కదా. సో అలాంటిది మనం ఒక స్పెషల్ అకేషన్ కోసం ఆ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాము. అంతేకాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చాలి అనుకుంటున్నాము. ఇన్ని ఉన్నప్పుడు ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వాలి? సో అందుకని పైన వేసుకొని సింగిల్ వేసుకోండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఇస్తారు, మడతతో ఇస్తారు, ఫోల్డింగ్తో ఇస్తే అస్సలు ససేమిరా ఒప్పుకోవద్దు. సింగిల్ లైన్ ఇవ్వండి, ఇస్తేనే మేము వేసుకుంటాము. అప్పుడు మీకు ఒక లుక్ తెలుస్తుంది అనమాట, ఇది నాకు నప్పుతుంది ఈ చీర. దెన్ అప్పుడు మీరు కట్టించమనండి. సో కట్టించినప్పుడు ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. వీళ్ళైతే ఫుల్గా విప్పి కట్టట్లేదు, ఇలా కడుతున్నారు, బట్ ఓకే తెలుస్తుంది మనకి ఎలా ఉంటుంది లుక్ ఏంటని. ప్లీట్స్ అవి ప్రాపర్గా పెడుతున్నారు కాబట్టి మనకి అంత మరీ అంత తెలియదు అని లేదు, తెలుస్తుంది. కాబట్టి ఇది కొంచెం నాకు మా అమ్మ అన్నారు బాగుంది అనిపిస్తాను సుధా ఈ చీర కూడా అని అన్నారు. సో ఇదొకటి. అండ్ ఇది కూడా వేసుకొని చూసారా మీరు ఇక్కడ ప్లీట్స్ పెట్టించాము అంటే మనకు కొంచెం ఎక్కువ నచ్చినట్టు, ప్లీట్స్ పెట్టట్లేదు అంటే మనకు కొంచెం తక్కువ నచ్చినట్టు. మన మీద వేసుకొని చూసినాక ఇది బాగుంది అనిపిస్తేనే ప్లీట్స్ పెట్టించేసుకుంటాం అనమాట. మనకి ఒక శారీలో కొన్ని శారీస్ ఉంటాయి కదా, లైక్ ఏదైతే లైన్స్ ఉంటాయి, స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, వర్టికల్ లైన్స్ ఉంటాయి. సో ఇలాంటి శారీస్ తీసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్త. అండ్ బుటీస్ ఉంటాయి కదా, అందులో పెద్ద బుటీస్ ఉంటాయి, చిన్న బుటీస్ ఉంటాయి, ఆల్ ఓవర్ శారీ బుటీస్ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ బుటీస్ ఉంటాయి. వీటిల్లో కూడా చాలా జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే కొన్ని శారీస్ పెద్దవాళ్ళ లుక్ని ఇచ్చేస్తాయి, అంటే మన ఏజ్ని ఎక్కువ చేసి చూపిస్తాయి కొన్ని శారీస్. అది కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అంతే. సో అలాంటప్పుడు మీరు పైన వేసుకొని ప్రాపర్గా చూసుకొని ఈ బుటీ మనకి బాగుంటుంది. సో ఇప్పుడైతే వింటేజ్ స్టైల్, మనం ఓల్డ్ శారీని కూడా ఓల్డ్ స్టైల్ మనకి ఏదైతే పూర్వం నడిచేదో నాకైతే చాలా ఇష్టంలేండి. ఆ స్టైల్ శారీస్ని కూడా వింటేజ్ అని చెప్పి ఇప్పుడు మంచిగా మనం స్టైల్ చేసుకుంటున్నాము. బట్ కొన్ని ఇందాక మీకు పర్పుల్ శారీ చెప్పించాను చూడండి, అలాంటివి డెఫినెట్గా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవి పెద్దవాళ్ళు కట్టుకున్న లుక్ వచ్చేస్తుంది డెఫినెట్గా. మనం అప్పుడు అందులో ఏజ్డ్గానే కనపడతాం. శారీ పిక్ చేసుకునే దానిలో కూడా ఉంటుంది. ఇది మీరు చూస్తున్నారా, బ్లూ కలర్ చూడ్డానికి అమేజింగ్ ఉందండి. ఇంకా అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు చూడ్డానికి. సో ఇది పిన్ని వాళ్ళ మనవరాలి బర్త్డేకి బ్లాక్ వేసుకున్నాను చూడండి, సేమ్ అనమాట. 2,600 అనుకుంటా దీని ప్రైస్. నాకైతే క్లాత్ అంతా చాలా బాగా నచ్చింది. ఇందులో మరూన్ ఒకటి ఉంది, కలర్స్ అయితే ఉన్నాయి, 4-5 కలర్స్ ఉన్నాయి. బ్లూ అయితే చూడ్డానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు దేవికి చెప్తున్నాను, పట్టుకో ఒకసారి నాకు ఎలా ఉందో చూద్దామని చెప్పి నేను పైన వేసుకుంటున్నాను అనమాట. సో వేసుకుంటే అస్సలు నప్పలేదు అనిపించింది చూడండి ఇక్కడ. సో చూడ్డానికి చాలా చాలా బాగుంది. నాకైతే ఎంత నచ్చిందో కలర్, వేసుకుంటే నాకు అస్సలు చూసారా. అందుకని మనం దీనికి కలర్కి టెంప్ట్ అయినప్పుడు వేసుకొని చూస్తేనే మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ రెడ్ కూడా ఉందండి. రెడ్ నా కూతుర్లకి ఒక మంచి రెడ్ శారీ ఏదైనా చూద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. మరూనిష్ రెడ్ అనమాట, ఫుల్ రెడ్ కాదు, మరూనిష్ శారీ ఏదైనా చూద్దామని అనుకుంటే ఒకటి నేను పిక్ చేసుకున్నాను ఆల్రెడీ త్రూ ఆన్లైన్. పిక్ చేసుకుంటే అది సేమ్ శారీ అయితే క్లాత్ దొరకట్లేదు, క్లాత్లోకి వెళ్ళాను. బట్ ఈ శారీలో చూద్దామని అనుకుంటే వాళ్ళకి చెప్పి తెప్పిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఫస్ట్ నేనైతే ఒక శారీ తీసేసుకున్నాను. అంటే నేను బేసిక్గా నా కోసం అని తీసుకున్నాక అనిపించింది ఎందుకు పిల్లలకి ఇది వెళ్ళొద్దు, బాగుంటుంది కదా అని అనిపించింది. చూడండి చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ నాట్ రెడ్, యాక్చువల్లీ మెరూనిష్ రెడ్ అనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది. సో అందుకని ఇంక దీనికి వెళ్దాము, పిల్లలకి ఎలాగో స్టిచ్ చేయిద్దాము అని చెప్పి ఇంక ఇది ఫస్ట్ అయితే ఒకటి తీసుకొని వచ్చేసాను. తీసుకున్నాక అనిపించింది, వాళ్ళకి అడిగితే తెప్పిస్తాం మేడం అన్నారు. ఇప్పుడు ఆ చీర కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో చాలా బాగుండింది, మంచిగా స్టిచ్ చేసి పిల్లలకి పాపం నచ్చుతుంది కదా అని చెప్పి వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి వేరేది కట్ వర్క్తో పెడితే నచ్చింది మమ్మీ అన్నారు. సో ఇది కట్ వర్క్తో దొరకట్లేదండి ఆ పీస్. నేను చాలా క్లాత్ షాప్స్లో ట్రై చేసేసాను, దొరకలేదనమాట. బట్ ఇది నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి గైస్. సో ఇది 2,526 255 26 పడింది అనమాట. చాలా బాగుంది. అప్పుడు బ్లాక్ వేసుకున్నాను కదా, మీకు సేమ్ ఎగ్జాక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ అగైన్ యాక్చువల్గా ఇక్కడ మనం 2 శారీస్ పిక్ చేసుకుని వెళ్ళిపోయామన్నమాట.
సో మళ్ళీ అగైన్ ఒక శారీ నచ్చకపోతే ఏ శారీ అనేది కూడా నేను చెప్తాను, మీరు గెస్ట్ చేసిన తర్వాత చెప్తాను. ఆ శారీ నచ్చకపోతే మళ్ళీ వచ్చి నచ్చలేదు అంటే ఎందుకో ఫస్ట్ అయితే నచ్చింది, నచ్చలేదని కాదు. సో అందుకని మళ్ళీ అయితే వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ చూపిస్తూ ఉన్నారు రకరకాల డిజైన్స్తో శారీస్ అనమాట. ఇవి చాలా వరకు బార్డర్స్ డిఫరెంట్గా చూపిస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు చూడండి, మనం సెకండ్ టైం వచ్చాము. సో అన్నీ తీసేస్తూ ప్రతిదీ తీయమని చెప్తున్నాను నేను. కాంబినేషన్స్ అన్నీ చాలా వరకు తీయమని చెప్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అండి, చాలా బాగా నచ్చింది నాకైతే. బట్ ఇది ఎందుకు తీసుకోలేదనేది మీరు గెస్ట్ చేసిన తర్వాత చెప్తానన్నమాట. ఇది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. కాంబినేషన్ కింద ఆ బుట్టీస్, ప్రతి ప్లీట్కి ఈ బుట్టీ వస్తుంది అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు ఈ శారీ. ఇలాంటి ఇప్పుడు ఆయన చూపించారు చూడండి, నాకు అస్సలు నచ్చవండి. కొన్ని మనకి అవి చూడకుండానే చూడంగానే అసలు నచ్చవు అనమాట. కొన్ని యాక్చువల్గా ఏంటంటే నచ్చకపోయినా ఓకే కొంచెం ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది. సో అలాగా కొంతమంది టేస్ట్ ఒక్కోలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక శారీ నచ్చచ్చు, నాకు ఒక శారీ నచ్చచ్చు, అంతే కదా. సో అలాగా బోర్డర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను శారీ వెయిట్ చూసుకుంటాను, క్లాత్ చూస్తాను, అండ్ దానికి అది వర్తా కాదా, ఎంత ప్రైస్ కని చూస్తాను. ఇది వచ్చేసి 11,000 ఈ ప్రైస్ పడింది. సో 10,000 సమ్, 13,000ది 10,000 సమ్కి వచ్చిందనమాట. సో చాలా బాగుంది శారీ. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ బార్డర్ అమేజింగ్ ఉందండి. ఇక్కడ పల్లకి బార్డర్లా వచ్చింది. సో చాలా బాగా అనిపించింది. దీనికి ఏదో పేరు కూడా చెప్పారు ఆయన. బార్డరు డిఫరెంట్ రంపం బార్డర్ లాగా చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది కూడా మీకు కట్టుకొని చూపిస్తాను నేను. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రతిసారి నేను చెప్పినట్టు మీకు వేసుకుని అయితే చూడండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఎన్ని శారీస్ తీయించేస్తున్నానో చూడండి. అండ్ నేను ఇక్కడ చెప్తున్నాను కదా, దుబాయ్లో సిచ్యువేషన్ చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎలా ఉన్నారు అన్నయ్య, ఎలా ఉన్నారు, బాగున్నారా బావగారు ఇలా అని. సో హీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ ఫ్యామిలీ అంతా అక్కడ ఉంది, అందరూ ఫైన్ అండి, సేఫ్గానే ఉన్నారు. బట్ ఏదైతే ట్రావెలింగ్కి వచ్చేసరికి కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు. సో రావాలి అన్న అది జరుగుతుంది. దానికోసం అయితే కొంచెం సఫర్ మూమెంట్లో అయితే మేము ఉన్నాము. సో అదే ప్రాబ్లం తప్పితే బట్ ఓకే, ఒక ఎమిరేట్స్ ఏదైతే ఉండిందో అదొక్కటే నడుస్తుంది. ఆపేశారు. బట్ అక్కడికి సంబంధించిన ఏదైతే గల్ఫ్, మన ఇండియాకి సంబంధించిన గల్ఫ్ ఎయిర్లైన్స్ అయితే నడుస్తుంది. ఎమిరేట్స్ ఒకటి నడుస్తుంది. అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అంటే మన వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే లోకల్ వాళ్ళకి అస్సలు ఇన్ఫర్మేషన్ తెలియదు. అటువంటి సిచ్యువేషన్ డార్క్ కాబట్టి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తుంది కాబట్టి అది ఓపెన్ అవ్వదు అనమాట. సో ఇలా జరుగుతుంది. దానివల్ల ఇంకా మనం ప్రాపర్గా మన ఏదైతే అకేషన్ అని చెప్పాను కదా, దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనమాట. సో బట్ ఎనీవేస్ ఫింగర్స్ క్రాస్, టచ్ మంచిగా జరుగుతాయి దుర్గమ్మ దయ వల్ల. సో ఆల్ ఈజ్ వెల్ అండ్ బీ హ్యాపీ. సో అన్నీ తొందరలోనే ఫాస్ట్గా మంచి మూమెంట్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాము. సో ఇది గైస్. అండ్ ఇక్కడైతే శారీస్ చూసేయండి. ఈ కాంబినేషన్ చూసారా గైస్, అబ్బా ఎంత బాగుందో. నా దగ్గర ఈ కాంబినేషన్ శారీ ఒకటి ఉండింది, బట్ ఎక్కువ వర్త్ది కాదు, ఒక 4,000 అలాగా అప్పట్లో. బట్ ఇప్పుడు ఆ శారీ ఎక్కడుందో కూడా నాకు తెలియదు, సేమ్ కాంబినేషన్. బట్ అది కట్టేసాము, నేను ఒక 2-3 సార్లు కట్టినట్టున్నాను, ఎక్కడుందో కూడా తెలియదు. కానీ ఇది మాత్రం క్లాత్ అమేజింగ్ ఉంది, కంచి పట్టే. సో చాలా బాగుంది. ఎక్కువ మనకి వెయిట్లెస్ శారీస్ అయితే ఒకటండి, వెయిట్లెస్ శారీస్లో ఒకటి ప్లస్ పాయింట్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈజీగా క్యారీ చేయొచ్చు, మైనస్ ఏంటంటే ఏజ్డ్ లుక్ కనబడతాం. మై ఫీలింగ్, అది పర్సనలీ మై ఫీలింగ్, అందరూ అని కాదు. సో ఏమో నాకు అనిపిస్తుంది, కొంచెం థిక్నెస్ ఉన్న శారీస్, కొంచెం లైక్ కంచిపట్లో కొంచెం వెయిట్ ఉన్న శారీస్ అయితే కొంచెం లుక్ మంచిగా అనిపిస్తుందని నా ఫీలింగ్. ఒక్కొక్కరికి ఒక్కో ఫీలింగ్ ఉంటుంది కదా. సో అది మేబీ అది రాంగ్ అయి ఉండొచ్చు, బట్ మై ఫీలింగ్, టోటలీ మై ఇంటెన్షన్ అది. సో నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను. ఈ టైప్ ఆఫ్ శారీస్ నేను ఎక్కువగా దేనికి ప్రిఫర్ చేస్తానంటే పూజల టైంలో బాగుంటాయి అని అనుకుంటాను అనమాట. ఎందుకంటే ఇవి కట్టుకున్నాక నిజంగానే కొంచెం లుక్ అనేది ఒక వింటేజ్ అండ్ ఒక వైబ్ ఎలా ఉంటుందంటే ఒక టెంపుల్ పూజ వైబ్ అది వచ్చేస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో రెగ్యులర్గా అండ్ దానికి వేసుకునే జ్యువెలరీ కూడా కొంచెం వింటేజ్ స్టైల్ జ్యువెలరీ పేరప్ చేసుకోవాలి. సో నార్మల్ జ్యువెలరీ దానికి అంత ప్రాపర్గా మ్యాచ్ అవ్వదు. ఇలాంటివన్నీ నా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. కొన్ని నేను కట్టుకునేదే ఎప్పుడో, బట్ ఏ అకేషన్కి రెడీ అయినా ఆ అకేషన్కి కొంచెం మంచిగా రెడీ అవ్వాలని ఎవ్రీబడి లైక్ అదే ఫీల్ అవుతాం కదా. సో అదనమాట. అండ్ ఈ కాంబినేషన్ చూసారా, చూడ్డానికి ఇది కానీ బ్లౌజ్ కుట్టిస్తే సూపర్గా ఉంటుంది, బట్
ఆ బార్డర్ చూడడానికి అంత అనిపించలేదు అనమాట. అండ్ ఇక్కడ పిల్లల కోసం నేను బ్లౌజ్ శారీస్ అడిగితే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రెండు శారీస్ అన్నీ తీశారు, ఒక్కటి కూడా నచ్చలేదు నాకు. సో నేను అడిగింది ఆ రెడ్ శారీ అడిగాను. వాళ్ళు అన్నారు మ్యామ్ 2 ఏమైనా ఉంటే తీయమంటారా అని. సరే తీయండి, ఏమైనా ఒకటే నచ్చుతుందేమో అని అనుకుంటే అస్సలు నాకే నచ్చలేదంటే పిల్లలకి అస్సలు నచ్చదు అనమాట. వాళ్ళ టేస్ట్ ప్యూర్లీ అంటే డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు చాలా సింపుల్గా, నేనే సింపుల్ అనుకుంటే నాకంటే సింపుల్ అనమాట. ఇక్కడ ఈ పర్పుల్ శారీ చూస్తున్నారా, సో ఇది ఆల్మోస్ట్ 20,000 అలా పడింది. సో ఇది చెప్తున్నాను కదా, సో మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉండేసరికి కొంచెం నాకు ఏమో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ కానీ కాంబినేషన్ అయితే అదుర్స్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇది నాకు మీరు ప్లీట్స్ పెట్టించుకోవట్లేదు అంటే నాకు అంతే నచ్చిందని అర్థం మనకి ఇలా వేసుకున్నాక. బట్ చాలా చాలా బాగుంది, చాలా క్లాస్గా ఉంది. ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఇది తీసుకోవచ్చు. బట్ వర్త్ కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఇది బ్లూది విత్ పింక్ కాంబినేషన్, బార్డర్ వచ్చేసి చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అమ్మాయి నాకు పెడుతుంటే చూసారా, నేను సింగిల్ లేయరే తీసుకుంటున్నాను. సింగిల్ లేయర్ వేసుకున్నప్పుడే మనకి లుక్ తెలుస్తుంది, డబుల్ లేయర్తో లుక్ అయితే అస్సలు తెలియదు అనమాట. అమ్మాయి అడుగుతుంది ఎప్పుడు మీరు ఇలా వెస్ట్రన్లోనే కనపడుతున్నారు మ్యామ్, ఒక్కసారి కూడా మీరు ట్రెడిషనల్లో కానీ ఎథ్నిక్లో కానీ రావట్లేదు అంటే, ఏమో మరి నాకు చిన్నప్పటి నుంచి అది ఇన్బిల్ట్ అయిపోయిందమ్మా, కష్టం. సో నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూడండి, నన్ను ట్రెడిషనల్లో అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారని చెప్పి దానికి చెప్తున్నాను అనమాట. సో ఇది ఈ చీర అయితే ఇప్పుడైతే ప్లీట్స్ పెట్టిస్తున్నాను. సో చాలా బాగుంది. నిన్నే ఒకరు కామెంట్ పెట్టారు, కొత్త సబ్స్క్రైబరే. ఆ రోజు గోల్డ్ షాపింగ్ చేసినప్పుడు బ్లాక్ డ్రెస్లో డేడీ డాన్లా ఉన్నారు, రెండో రోజు గోల్డ్ గురించి మొత్తం చెప్తున్నప్పుడు ఫుల్ డిఫరెంట్ లుక్స్ అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉంటాం అనమాట మనం. అది పవన్ కళ్యాణ్ అలా చెప్పినట్టు, అందరూ చెప్పినట్టు అట్లా ఉంటుంది మనతోని, ఇంకంతే. సో ఈ టైప్, సో బేసిక్గా ఏంటంటే నేను ఇది లైక్ టామ్ బాయ్ అంటారు కదా, నాకు బేసిక్గా జీన్స్ పెద్దగా తయారవడం అది అంత నచ్చదండి. ఏమో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి, బట్ ఇష్టం లేదని నేను అనట్లేదు, ఇష్టమే. సో మంచిగా డివోషనల్గా ఉంటాను, పూజలు చేస్తాను కాబట్టి రెండు సైమల్టేనియస్లీ ప్రాపర్గానే మెయింటైన్ చేసుకుంటాను. ఇలా కూడా ఇష్టం, మా హస్బెండ్కి కూడా ఇలా చూడడము ఇష్టం. బట్ ఇది టైం టేకింగ్ కాబట్టి అది చాలా ఈజీ, విత్ జీన్స్ ఆర్ నార్మల్ జీన్స్లో ఫాస్ట్గా బయటకు వచ్చేస్తాం కాబట్టి అది చాలా ఈజీ అని చెప్పేసి రెండింటిని ఇష్టపడతారు. బట్ శారీ చాలా చాలా ఇష్టం చిన్నుకి. శారీ వేసుకోమని ఇప్పుడు స్పెషల్గా చెప్పరు, కానీ శారీ వేసుకుంటే చాలా ఇష్టం అనమాట. నేనైతే కొంచెం రెగ్యులర్గా కాకుండా యూనిక్గా శారీ వేసుకోవాలని, యూనిక్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలని నాకు అంటూ ఒక స్టైల్ ఉంటుంది. సో దాన్ని నేను మెయింటైన్ చేసుకోవాలనుకుంటాను. రెగ్యులర్గా అంటే ఎవరో ఏదో చేశారు కదా అని నేను ఇలా చేయాలి అని అనుకోను. నా ఓన్ స్టైల్ నేను బిల్డప్ చేసుకుంటాను, ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. దాన్ని ఫాలో అవుతాను కూడా. సో అంటే ఏదైనా ఒక ట్రెండ్ అవుతుంది దాన్ని ఫాలో అయిపోదాము అలా ఉండదు. సో నాకు నచ్చినది నేను తీసుకుంటాను, నాకు నచ్చినట్టు నా బాడీకి, నా ప్రాపర్గా నా పర్సనాలిటీకి ఏం సూట్ అవుతుందో అదే తీసుకుంటాను, అదనమాట. తైరా ఏది కట్టేసినా బాగానే ఉంటుంది ఆవిడకి, ఏ కలర్ కట్టేసినా. ఇది నా కాంబినేషన్ డార్క్ కలర్ చూడండి, బ్లూ కానీ. నేను ఎలాగో షాపింగ్కి వెళ్తున్నాను, అత్తయ్య అడిగారు, నాకు పండగకు నువ్వు శారీ కొనలేదు, దుబాయ్లో ఉండిపోయావు, శారీ తీసుకో, అది పట్టు చీర తీసుకో అని అన్నారు. సో అందుకని అత్తయ్యకి ఇక్కడ ఒక చీర చూస్తున్నాను, ఏ శారీ కట్టేసినా అత్తయ్యకి బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ సెలెక్ట్ చేస్తున్నాను. నాకు అత్తయ్య చెప్పారు ఎల్లో ఇష్టం అని చెప్తే నేను ఎన్నో ఎల్లో శారీస్ కొని ఇచ్చేసానండి. పాపం ఏది తీసినా ఎల్లో ఏనంటే నాకు కూడా చూసినప్పుడు ఎల్లో మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అలా అసలు స్పెషల్గా చెప్పారు ఎల్లో వద్దు అని చెప్పి, అలా చెప్తేనే కానీ నేను ఇప్పుడు ఎల్లో నుంచి వేరే దానికి మారలేదనమాట. ఇంకా అన్ని ఎల్లోస్ కొనేసాను నేను. సో అండ్ ఇక్కడ చూపిస్తున్నారా వాళ్ళు, అసలు వద్దండి తీసేయండి లోపలికి అని చెప్పి చెప్తున్నాను. సో ఇలా చాలా బాగున్నాయి శారీస్ అత్తయ్యకి తీసిన వాటిల్లో కూడాను. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే చూసేస్తున్నాను. అమ్మకి పిన్నికి నేను పండగ టైంలో తీసేసాను అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు అత్తయ్య నాకు అడిగారు కాబట్టి అత్తయ్యకి ఒక శారీ తీసుకుంటున్నాను. అమ్మకి ఇంకా వర్క్ అవన్నీ గీతు ఫంక్షన్ టైంలోనే వర్క్ అవన్నీ చేయించేసుకుంది. సో ఇప్పుడు ఇంకెలాగూ ఫంక్షన్స్కి వాటికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అమ్మకి అవసరం లేదు, పిన్నికి అవసరం లేదు, పిన్ని కూడా చేయించేసుకుంది. సో ఇప్పుడు అత్తయ్యకి అయితే ఈ శారీ అయితే చూస్తున్నాను. ఇది నాకు చాలా బాగా అనిపించింది కాంబినేషను. ఏ శారీ అయినా అత్తయ్యకి నప్పేస్తుంది. నేను ఒకసారి వేసుకొని చూస్తే అసలు ఎలా ఉంది అని తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే వేసేసుకుంటున్నాను. ఆ ముళ్ళన్నీ వీడిపోయి అని చెప్తే వాళ్ళు అంతా దగ్గరుండి కొంతసేపు మేము ఒక 5 minutes కూర్చుంటే ముళ్ళన్నీ నీట్గా వేసి ఇచ్చేశారు. అది కూడా చాలా ప్రాపర్గా మంచిగా అనిపించినాయి ముళ్ళు కూడా. అండ్ చీర అయితే కాంబినేషన్ సూపర్
సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వెరీ లెస్ వెయిట్, వెరీ ఈజీ టు క్యారీ. ఎంత లెస్ వెయిట్ అంటే ఇంకా నాకైతే అత్తయ్య కట్టుకుంటే నేను ఇమాజిన్ చేసేసాను అనమాట, కట్టుకుంటే ఎలా ఉంటారు అని చెప్పి. సో అంత బాగుంది శారీ. అసలు కలర్ అంత లైట్ కలర్ అయినప్పటికీ అత్తయ్య కొంచెం ప్లీట్స్ అవి చాలా పెద్దగా పెట్టుకుంటారు, బార్డర్ మంచిగా ఎలివేట్ అవుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి, బ్లౌజ్ కానీ అదంతా. సో సూపర్గా అనిపించింది. అండ్ అత్తయ్య అది కట్టుకున్నప్పుడు వీడియో చేసి అయితే డెఫినెట్గా మీకు చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ ఇంకొక శారీ కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి 2 శారీస్ అయితే ట్రై చేస్తున్నాను. బట్ ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ప్లీట్స్ అవి పెట్టక్కర్లేదు, ఎందుకంటే అత్తయ్య మోస్ట్లీ పెద్ద ప్లీట్స్ పెట్టుకొని అలా వేసుకుంటారు కాబట్టి అవసరం లేదు. చూడంగానే నచ్చేసింది. అండ్ ఇదైతే రెగ్యులర్ కాంబినేషన్ అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి సో మా అమ్మకి ఏంటంటే చీర నచ్చుతుంది, కానీ 4 సార్లు ఇది నాకు నప్పదేమో అని చెప్పి చేంజ్ చేసుకుంటుంది. నేనేమంటానంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటావమ్మా, కట్టేసుకో అని చెప్పి నేను తీసుకొచ్చాను అనుకోండి, లేదు నాకు ఇది మళ్ళీ ఈ కలర్ నాకు నప్పదు, అలా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదే అత్తయ్య అనుకోండి, ఏ చీర వచ్చినా ఓ బాగుంది అని చెప్పి అంటారు, కట్టేసుకుంటారు అనమాట. మా అమ్మకి ఏంటంటే లోపల ఇన్నర్ ఫీలింగ్, ఇది నాకు నప్పదేమో అని. లేదు, యాక్చువల్ తనకు అన్నీ నప్పుతాయి, కానీ నప్పదని అనుకుంటుంది. సో అది గైస్, ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీకు, చీరలు ఏమి నచ్చినాయి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు సోకాల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, సబ్స్క్రైబ్.